నమస్తే, వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్రం హైదరాబాద్. రైతు సోదరులందరికీ నమస్కారం. ఇక్కడ మన రైతు సోదరుడు మహమ్మద్దీన్ గారు రక్షక్ మన నిఖితా మందు రక్షక్ స్ప్రే చేయడం జరిగింది. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు మన రక్షక్ చేసిన తర్వాత ఎలా ఉంది? కింది కూడా ఎక్కువగా వచ్చింది సార్. ఈ రక్షక్ అనేది అందరూ వాడుకోవచ్చు అంటారా? అందరూ వాడుకోవచ్చు సార్. ప్రతి కూరగాయలు కూడా వాడుకోవచ్చు, ప్రతి తోటకైతే వాడుకోవచ్చు సార్. రేటు కూడా ఇప్పుడు ఇది 1000 రూపాయలు పడుతుంది ఒక డబ్బా, 1 లీటర్ 1000 రూపాయలు పడుతుంది. రైతుకి రీజనబుల్ ఏనంట రేటు అయితే మరి ఇంకా బయట మనం వేరే కెమికల్ షాప్లకు పోతే దానికి తెగులుకు ఒక మంది ఇస్తాడు, పురుగుకు ఒక మంది ఇస్తాడు, మళ్ళా పూత రావడానికి ఒక మంది ఇస్తాడు సార్. ఇవన్నీ కలిపి అందులో ఉన్నాయి కాబట్టి 1000 రూపాయలు పెద్దగా ఏం రేట్ లేకుండా అన్నిటికి పనిచేస్తుంది కాబట్టి 1000 రూపాయలు పెట్టుకోవచ్చు, ఇబ్బంది సార్. ఏం ఇబ్బంది లేకుండా రైతు సోదరులందరూ కూడా ఇవాళ ఈ రక్షక్ అనేది ముడతకి, పురుగుకి, గ్రోత్కి, దోమకి అన్ని రకాల అన్నిటికీ పనిచేస్తుంది. ఇది ఓన్లీ 1000 రూపాయలు. ఇది 1 లీటరు మీరు ఎకరానికి కొట్టుకోవచ్చు. 8 పంపులకి వస్తుంది. ఎకరానికి ఎన్ని పంపులు కొడతారు మీరు? 8 పంపులు కొడతారు. 8 పంపులు అంటే 160 లీటర్ల నీళ్ళల్లో కలిపి కొట్టుకోవచ్చు. మంచి రిజల్ట్ వస్తుంది, అందరూ కూడా వాడుకోవచ్చు. ఇవాళ పుచ్చకాయ తోటలే కాదు, దోసకాయలకు కానీ, కర్బూజాకు కానీ, కూరగాయలకి అన్ని రకాల కూరగాయల పంటలకు కూడా మీరు వాడుకోవచ్చు. ఇక్కడ మన మహమ్మద్దీన్ అక్కడ చిక్కుడుకాయ తోటకు కూడా వాడుతున్నాడు, దానికి కూడా బ్రహ్మాండంగా ఉంది. ఈ ఊర్లో చాలామంది మిరప తోటలకి అన్నిటికి వాడుతున్నారు. అందరు రైతులు కూడా హ్యాపీగా ఉన్నారు. అన్న, ఇంతకన్నా ముందు మీరు కెమికల్స్ వాడేవాళ్ళు కదా, వాడినా సార్. అప్పుడు మీ అనుభవం ఏంది? అప్పుడు ఊకే 2 రోజులకు 3 రోజులకు ఒకసారి మందులు చేసుకోవాలి సార్. దోమకు ఒకసారి, మళ్ళీ పురుగుకు ఒకసారి, అలా మందులు కొట్టి ముడతకి, తెగులు కానీ దానికి దీనికి చేసుకుంటానే ఉండాలి. మందు 3 రోజులకు 4 రోజులు కొట్టుకోవాల్సి వస్తుంది సార్. ఈ ఇయర్స్ నుంచి గత సంవత్సరం కూడా పుచ్చకాయ పెట్టిన ప్రతి తోటలకు అయితే నేను వాడుకుంటున్నా సార్. మిరప తోటలకి, మిరప తోటకి, టమాటాకి, ప్రతి కూరగాయకి నా దగ్గర ఏ కూరగాయ పెట్టినా అయితే అన్ని ఈ వాడుతున్నారు సార్ నేనైతే. ఇప్పుడు ఈ వాడిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? నాకు దిగుబడి కానీ పెట్టుబడి కానీ? పెట్టుబడి తక్కువ వస్తుంది సార్. 10 రూపాయలు అయితే మిగులుతున్నాయి సార్. మనకైతే ఇది ఒకటి బాగా నచ్చింది సార్. నాకు ఖర్చు తక్కువ అవుతుంది కదా సార్. మనం ఇప్పుడు రేటు విషయం అంటే అక్కడ ఇచ్చిపెట్టాను సార్. రేటు తగ్గుతా తగ్గదు అనే విషయం. మనం ఏ పెట్టుబడి పెట్టినా కూడా మనకు ఖర్చు తక్కువ కావాలి, మనకు ఆమ్దాన్ని ఎక్కువ రావాలి. అట్లయితేనే మనము రైతు ఈ కాలంలో అయితే బతకాలి. తర్వాత కాపు కానీ ఎలా ఉంది? కాపు అయితే బాగుంది సార్. ఈ మందులు వాడుకుంటున్నప్పుడు కెమికల్స్ వాడినప్పుడు కాపు ఎలా ఉండేది, ఈ వాడినప్పుడు కాపు ఎలా ఉండేది? మీ కెమికల్స్ వాడినప్పుడు దిగుబడి ఎంత తీసుకున్నారా? ఇంత తీసుకోలేదు సార్. నేను గత సంవత్సరం ఎకరమే పెట్టినా సార్. ఎకరకే నాకు 18 టన్నుల పుచ్చకాయలు తెల్లకాయ పెట్టినా సార్. తెల్లకాయలు ఈసారి 2 ఎకరాలు పెట్టినా. ఒక ఎకరం ఏమో తెల్లది పెట్టినా సార్, ఒక ఎకరం ఏమో నల్లది. దానికి దీనికి తేడా అనేది చూద్దామని మన ఆయిల్సే వాడుతున్నాం సార్ ఇప్పటికైతే. ఇప్పుడైతే కాపు ఎలా ఉందంటారు? కాపు అయితే మంచిగా సార్. పోయినసారి నేను ఎంకసిరి కూడా నల్ల కాపు పెట్టినా, కాకపోతే రాలేదు సార్. ఇంత కాపు రాలేదు సార్. ఇంత కాపు రాలేదు. ఓకే. ఇప్పుడు రైతు సోదరులందరూ కూడా ఈ నిఖితా ప్రొడక్ట్స్ అనేది గ్యాప్ ఎక్కువ ఉంటుంది మీరు కొట్టుకునేదానికి. వారానికో 10 రోజులకు ఒకసారి వీళ్ళు ఇప్పుడు మందు కొట్టి ఇప్పుడు అటు ఇటు 9 రోజులు అవుతుంది, అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఈ తోటలో చూస్తే దానివల్ల ఇప్పుడు 1000 రూపాయలు ఖర్చు వస్తుంది వీళ్ళకి. ఇప్పుడు ఈ రక్షక్ అనే బాటిల్ 1000 రూపాయలు ఖర్చు వస్తుంది కొట్టి ఇప్పుడు 9-10 రోజులు అవుతుంది. ఇంకా 2-3 రోజులు ఆపిద్ది కదా. ఈ రకంగా మీరు లెక్కేసుకుంటే మొత్తం మీద కూడా మీకు ఒక ఈ 85 రోజులు 90 రోజుల వ్యవధిలో మీరు ఒక 7 సార్లు అట్లా స్ప్రే చేసుకుంటే 7000 ఖర్చు వస్తుంది. 7000. అదే కెమికల్స్ వాడుకుంటే ఎంత ఖర్చు వస్తుందా? ఎక్కువ ఖర్చు వస్తుంది. డబల్ అయింది. కానీ ఇంత దిగుబడి కూడా రాదు. ఇప్పుడు మీ ఊర్లో వాడే వాళ్ళు ఉన్నారు కదా కెమికల్స్, వాళ్ళది తోట ఎలా ఉందా? వాళ్ళ తోటలు ఇంత పూర్తి లేదు సార్. ఇప్పుడు పక్కనే వాడేది కదా సార్. ఆ తోట అసలు నాకంటే 10 రోజుల ముందు పెట్టింది సార్. ఆయన మనంత కాపు లేదు అసలు. లేదు, మనం కూడా చూసాం. అది మీరు చూసిరు కూడా సార్. మీరు చూసిరు అసలు కాపు. ఇది రక్షక్ అనేది ప్రతి రైతు కూడా కూరగాయలలో వాడుకోవచ్చు, సన్న రకాల పంటల్లో వాడుకోవచ్చు, మీరు అన్నిట్లో వాడుకోవచ్చు. తక్కువ ఖర్చుతోటి మంచి దిగుబడులు వస్తాయి, నాణ్యమైన దిగుబడులు వస్తాయి అని చెప్పి నేను మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. రక్షక్ అందరూ ఒకసారి ట్రై చేయండి. ఇది ఓన్లీ 1000 రూపాయలు మాత్రమే.